2025 టాలీవుడ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ బిగ్ మూవీ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ఎలా ఉన్నా కూడా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద మంచి బజ్ అయితే నెలకొంది. ఇక స్వయంగా పవన్ కళ్యాణ్ సినిమాను ప్రమోట్ చేయడానికి సిద్ధమవ్వడంతో క్రేజ్ ను మరో లెవెల్ కి తీసుకువెళ్లగా అసలు మినిమం ఓపెనింగ్స్ వచ్చిన గొప్పే అనుకునే స్టేజ్ నుండి సాలిడ్ ఓపెనింగ్స్ ని దక్కించుకునే దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చాలా లేట్ ఓపెనింగ్స్ కొంచెం బుకింగ్స్ పై ఇంపాక్ట్ ను చూపించాయి. స్పెషల్ షోల బుకింగ్స్ మేనేజ్మెంట్ అనుకున్న రేంజ్ లో జరగలేదు. అయినా కూడా ఓవరాల్ గా ప్రీమియర్స్ కి ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ 10.5 కోట్ల రేంజ్ మార్కును అందుకోగా నైజాం ఆంధ్ర సీడెడ్ అన్ని చోట్ల బుకింగ్స్ సాలిడ్ గా ఉండగా మరీ బిగ్ పాన్ ఇండియా మూవీస్ రేంజ్ లో లేకపోయినా కానీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైమ్ రికార్డు బుకింగ్స్ తో జోరు చూపెడుతూ దూసుకుపోతున్న ఈ సినిమా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా మంచి జోరును చూపెడుతూ కుమ్మేస్తూ ఉంది. దాంతో మొదటి రోజు గాను ఇండియాలో సినిమా 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను అందుకోగా ఓవర్సీస్ లో 6.5 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ని ఇప్పటి వరకు సాధించింది. దాంతో వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలుపుకొని 42 కోట్ల రేంజ్ గ్రాస్ మార్కును దాటేసి 45 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతూ ఉంది. ఇక ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు ప్రీ బుకింగ్స్ గ్రాస్ ఆల్మోస్ట్ 50 కోట్ల రేంజ్ లో ఉంది. దాంతో ప్రస్తుతానికి ఈ ఏడాది సెకండ్ బిగ్గెస్ట్ ప్రీ బుకింగ్స్ ను టాలీవుడ్ తరపున సొంతం చేసుకున్న హరిహర వీరమల్లు మూవీ నైజాం లో సరిగ్గా ప్లాన్ చేసి ఉంటే గేమ్ చేంజర్ రేంజ్ లో లేదా గేమ్ చేంజర్ ను మించే విధంగా బుకింగ్స్ ను సొంతం చేసుకుని ఉండేది. కానీ ఓవర్సీస్ లో మాత్రం మరీ అంచనాలకు తగ్గట్లు సాలిడ్ జోరునైతే సినిమా చూపించలేకపోతుంది ఇప్పటికీ. కానీ ప్రీమియర్స్ తర్వాత టాక్ బాగుంటే ఖచ్చితంగా మొదటి రోజు కలెక్షన్ల పరంగా జోరు చూపించే అవకాశం ఉన్న ఈ సినిమా ఓవరాల్ గా ప్రస్తుతానికి వరల్డ్ వైడ్ గా ప్రెజెంట్ ఉన్న బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 75 కోట్ల నుండి 80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక తర్వాత సినిమాకు వచ్చే టాక్ ను బట్టి షోకు సినిమా చూపించే జోరును బట్టి 85 నుండి 90 కోట్ల వరకు వెళ్లే అవకాశం, అంతకన్నా మించి జోరు చూపించే అవకాశం కూడా కొద్ది వరకు ఉందని చెప్పవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా మొదటి రోజు గాను ఎలాంటి కలెక్షన్లను అందుకోగలుగుతుందో చూడాలి. మీరు సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.